అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా వ్యవహరించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజకీయ చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయిందని, అతను రాజకీయాలకు సరిపోడని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఆ తరువాత ఎదురుపడిన పలకరించుకునే సంస్కృతి ఏసీవై గోరింట్ల రౌతు తాను పాటించమని, రాజకీయాల్లో నీతి నియమాలకు కట్టుబడి ఉండాలన్నారు. గతంలో ఏ ప్రజా ప్రతినిధి చేయని విధంగా భరత్ ఎంపీగా ఉన్న సమయంలో వ్యాపారులపై పడ్డాడని మండిపడ్డారు. ఎప్పుడు ఏదో ఒకటి గెలకాలని చూస్తాడని విమర్శించారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, గతంలో ఏ రాజకీయ నాయకుడు భరత్ మాదిరి వ్యాపారుల పొట్టగొట్టలేదని, అందుకే భరత్ ఆదిరెడ్డి కుటుంబం చేతిలో 2 సార్లు చిత్తుగా ఓడిపోయాడని అన్నారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా మాట్లాడుతూ, ఆదిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అర్హత భరత్కు లేదన్నారు. అతను ఏ వార్డులో పోటీ చేసినా కనీసం కార్పొరేటర్గా కూడా గెలవలేనన్నాడు. విలేకరుల సమావేశంలో ఇన్నుసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోల్లా బాబు, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ రొప్పి శేఖర్, అశ్వాపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్, డైరెక్టర్లు బుడ్డిగా రవి, పిల్లి శ్యామ్, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగా గోపాలకృష్ణ పాల్గొన్నారు. అన్న తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడే దాన్ని రాజకీయం చేసుకోవాలి. పార్టీ పరంగా విమర్శించుకున్నా, పార్టీ పరంగా దూషించుకున్నా అది కూడా చట్టబద్ధతగా నీతి నియమాలతో కట్టుబడి ఉండాలి. అది లేదు ఈ భరత్కి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భరత్ చాలా దూరం అయ్యాడు. ఎవరు కూడా అతన్ని పట్టించుకోవట్లేదనే భావం, అతని వెనక ఉన్నటువంటి నాయకులందరూ కూడా చెదిరిపోయారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎలక్షన్స్, ఏ ఎలక్షన్లో కూడా ఆర్యపురం ఎలక్షన్లో కానీ, అలాగే జాంపేట ఎలక్షన్లో కానీ, ఛాంబర్లో కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇతను ఇన్వాల్వ్ అవ్వమని వాళ్ళ నాయకులు ఎవరో కూడా చెప్పలేదు. ఆర్యపురం దెబ్బగా పోరాడాం, కానీ వాళ్ళకి 20%, మాకు 80% పడింది ఓట్లు. అందు గురించి ఇతనికి రాజకీయానికి సరిపోడు. ఇతను ఏది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతాడు. నువ్వు ఏది మా వార్డుకు వచ్చి నాతో పోటీ చేసి గెలువు అన్నాడు. అంతవరకు కూడా చాలదు అతని స్థాయి. వాళ్ళ నాయకులే అన్నారు, నువ్వు ఎంపీ కాదు కదా, నెక్స్ట్ ఎంపీటీసీ కూడా అవ్వు అని చెప్పారు. అందు గురించి నువ్వు రాజకీయాలు పనికిరావు, ఏదోటికి కెలకాలని చూస్తావు. నువ్వు ఎలక్షన్లో మమ్మల్ని ఇప్పుడు ఏదో నేను బెదిరిస్తున్నాను అంటున్నావు. నువ్వు చేసిన పనులేంటి? ఎలక్షన్ ముందు నా చిట్ ఫండ్ కంపెనీ మీద ఏ ఒక్కడూ కూడా కామెంట్ చేయరు. ఒకప్పుడు నీ తండ్రే నా కంపెనీలోని రాజకీయంలో లేకముందు నా కంపెనీలో పెద్ద చీట్లు వేసేవాడు. ఆనాడు నా నీతి ఏమైందని అనుకున్నా మీ నాన్నకు తెలియదా? నా నీతి మేము ఇప్పటికీ 41 సంవత్సరం పూర్తయింది చిట్ ఫండ్ వ్యాపారం చేసి. ఏ ఒక్కళ్ళు కూడా మా కంపెనీ నుంచి విమర్శించడం కానీ, పేమెంట్లు సక్రమంగా ఇవ్వలేదని కూడా అనరు. నిన్న కాకినాడ వెళ్తే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన రైస్ని కొంచెం పాలిష్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అతని గొడవను ఎంత ఉందంటే రైలు పెట్లు ఏది ఒక రైలు అంత ఉంది. అతను పిలిపించి, సార్ మీ చేతితో నాకు కలిసి వస్తుంది, మీరు పెద్ద సీట్ ఏదైనా ఉంటే నాకు కలపండి, ఎందుకంటే గతంలో మీ దగ్గర చీట్లు వేసి మేము బాగుపడ్డాం, ఇప్పుడు మీ చేతితోటే మాకు కలపాలి అని చెప్పి మరీ చీటు వేయించుకొని మిమ్మల్ని ఎవడో ఏమీ విమర్శించలేడు అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ఎలక్షన్ ముందు కన్నా బిజినెస్ ఇప్పుడు 40% పెరిగింది. నాకు నీకేం తెలుసు? అందు గురించి నువ్వు మాట్లాడకూడదు. కంపెనీల గురించి, వ్యాపార సంస్థల మీద పడకూడదు. ఇదిగో మా పక్కన ఉన్నాడు రాజా, ఆ ఫ్లోర్ పగలు కొట్టించావు. నీకు అధికారం ఉందనే కదా అందరినీ ఏదో ఒక విధంగా బాధ పెట్టి నీ దగ్గరికి లాక్కోవాలని చూసావు. ఎవరు వెళ్ళారు? మా వాళ్ళు ఎవరు వెళ్ళరు. అలాగే నీ రాజకీయం ఎందుకు పనికిరాని రాజకీయం.
అలాంటి వాడు నువ్వు మమ్మల్ని విమర్శించడం ఏంటి, మా కంపెనీలు వ్యాపార సంస్థలను విమర్శించడం ఏంటి? మా మీద నువ్వు సిఐడి వేసినప్పుడు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఒక 200 మందిని ఎంక్వైరీ చేశారు. ఒక్కడ కూడా నా మీద ఎగ్నెస్ట్గా చెప్పలేదని, అలాగే 2-3 పేపర్ మిల్ ఎంప్లాయీస్, ఆయన మహానుభావుడు దేవుడండి, చీటీ పాడపోయినా నా తండ్రికి ఆపరేషన్ అంటే డబ్బు సహాయం చేశాడు, చీటీ పడుకున్నప్పుడు తీసుకున్నాడని ఆ విధంగా అందరూ చెప్తే ఒక్కటి లేదు. ఒక్కటి నా మీద ఆరోపణలు పెట్టి ఛార్జ్ షీట్ పెట్టలేకపోయారు ఈ సిఐడి వాళ్ళు. నువ్వు ఏం పీకో. అలాగే పేపర్ మిల్లు, నువ్వు అధికారంలో ఉన్నావు, వనన్నాళ్ళు ఏం పేపర్ మిల్లు గురించి పట్టించుకున్నావా? నువ్వు పేపర్ మిల్లులో ఏం దురాగతాలు జరుగుతున్నాయో పట్టించుకున్నావా? పరంపరలో ఎన్ని కోట్లు కాజేశారో తెలియని పట్టించుకున్నావా? ఎన్ని ఉద్యోగాలు అమ్మేశారో పట్టించుకున్నావా? మున్సిపాలిటీకి ఇవ్వాల్సినటువంటి పన్నులు రూపాన ఇప్పటికి 16 కోట్లు. 16 కోట్ల విషయంలో ఆనాటికి ఈ 5 ఏళ్ళలో నీకు తెలియదా? నువ్వు దోచుకోవడమే తెలుసు, కానీ నీకు ఆ డెవలప్మెంట్ గురించి, పేపర్ మిల్ గురించి, కార్మికులు ఎన్ని వందలాది మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి నువ్వు పట్టించుకో. వాళ్ళ బాగోగులు నీకు అక్కర్లేదు, నీ డబ్బు నీకు కావాలి అంతే తప్ప పేపర్ మిల్ ఏమైపోయినా పట్టించుకోకలేదు. ఇప్పుడు మేము అడుగుతుంటే వాడు ఆలోచిస్తున్నాడు, ఆయన జైన్ గారు. తర్వాత వాటరు ఏమీ మీటర్ లేకుండా తోడేస్తున్నారు. 5 ఏళ్ళు నీకేమి తెలియదా? ఇప్పుడు నేను కలెక్టర్తో చెప్తే ఇమీడియట్గా మీటర్ పెట్టించింది ఆవిడ. మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్గా యాక్షన్లోకి వెళ్ళమని చెప్పింది. అందు గురించని నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియదు, డెవలప్మెంట్ తెలియదు. 2-3 విషయాలు మాత్రమే చెప్పి తర్వాత నా మీద ఒక ప్లేట్ పెట్టాడు ఈయన, అది దాని గురించి మీకు చెప్తాను. నేను ఎమ్మెల్సీగా ఉండగా 22A ఉన్న మొత్తం ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీయించేశారు. అది మా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని. ఆ చేయించేసినప్పుడు ఎలాగంటే వాళ్ళు ఇల్లు ఉంది, 2 సెంట్ల భూమి ఆనాడు గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇచ్చారు. అదే ఇందిరాగాంధీ వాళ్ళందరూ ఉన్నప్పుడు. అయితే 2 సెంట్లలో ఇల్లు కట్టుకున్నారు 3వ వార్డులో. దాని ఖరీదు ఇవాళ ₹1 కోటి ఉంటుంది. కట్నం ఏంటని 2 కూతుర్లకి అడిగితే ఇల్లు సగమని రాసి అన్నాడు, రాసి ఇవ్వడానికి లేదని. ఆ విషయం చెప్తే నేను చంద్రబాబు నాయుడు గారితో విషయం చెప్తే, నువ్వు స్పెషల్ మెన్షన్లో పెట్టు, నేను వస్తాను మీ శాసన మండలికి అన్నాడు. అలాగే ఏ నాయకుడు మాట్లాడతాడు, ఏ ముఖ్యమంత్రి మాట్లాడతాడు? ఆ ముఖ్యమంత్రి మా నియోజకవర్గంలో ఆయన ఏలు పెట్టడం, అవసరమైతే మాట్లాడుకుంటాం. నువ్వేదో బుచ్చు ఏం పీకుతాడని ఎడిక్ట్ చేసేసావు. అంటే నువ్వు మంచి పెద్ద సినిమా తీసావు కదా, ఓయ్ నిన్నే అని సినిమా తీసావు. అది 250 రోజులు ఆడేసింది. ఆ సినిమా తీసి అందులో ఎడిక్ట్ చేసిన ఘనత నీకు ఉంది కాబట్టే ఎడిక్ట్ చేసి మా మీద ఏదో బెదిరిస్తున్న ఎమ్మెల్సీ. మరి నువ్వు చేసిన పనులేంటి? మమ్మల్ని అందరినీ బెదిరించేసేవే. ఒక్కొక్కరిని సిఐని పిలిపించి, ఈ సిఐ ఇప్పుడు ఎక్కడో లేడు, రాజనగరంలో ఉన్నాడు, ఆయన ద్వారా పిలిపించి నువ్వు పార్టీలో జాయిన్ అవుతావా లేకపోతే నేను రాజకీయ నీతి. అతను అన్నాడు, క్వశ్చన్ లేదు, నేను ఆదిరెడ్డి ఫ్యామిలీని విడిచిపెట్టను అని చెప్పాడు. నువ్వేం పీకావు వాడిని? క్వారీ మీద ఆయన పేరు చెప్పను, ఎందుకు అనవసరం. ఇప్పుడు సిఐ మాత్రం ఇంకా రాజానగరంలో ఉన్నాడు ప్రస్తుతం, అనగానే కావాలని చెప్తాడు. నువ్వు ఇలాంటి అదోపనులన్నీ చేసి మమ్మల్ని నన్ను బెదిరించినావంటావేంటి? బెదిరించాలా నిన్ను నువ్వు ఎందులోనా సరిపోతావు, దేనికి సరిపోతావు? నువ్వు నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకున్నాను అనుకున్నాడు. అప్పుడు వీళ్ళ నాన్నగారు ఒక విషయం మీకు చెప్తున్నాను. వీళ్ళ నాన్నగారే స్వయంగా నాకు ఫోన్ చేసి, అప్పారావు గారు ఆయన నేను కోరమారావు ముగ్గురు త్రిమూర్తులు అనేవారు. కొన్నాళ్ళు తెలుగుదేశంలో కలిసి ఉండేవాడు. ఉన్నప్పుడు నా ఉండే స్నేహం బట్టి మా దగ్గర ఆ రోజే నాకు చిట్ ఫండ్ కంపెనీ ఈ రాజకీయం రాకముందు నుంచే నాకు సబ్స్క్రైబర్ ఈయన ఎవరు నాగేశ్వరరావు గారు, ఆ గ్యాస్ కంపెనీ మీద కట్టేవాడు. ప్రవీణ్ చౌదరి దోసేసాడు, నాకు తెలుసు. ఎలాగంటే పరంపర అని పెట్టారు, అది ఎప్పుడూ లేదు.
పరంపరలు పెట్టి ఒక్కొక్కటి దగ్గర 15 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. అలాగ 121 మంది దగ్గర పరంపర డబ్బులు వసూలు చేశారు. 121 మంది దగ్గర సోదరులారా ఇది నోట్ చేయండి, 121 మంది దగ్గర పరంపరలు నోట్ చేశాడు. ఒక్కొక్క పోస్టు 10,000 15,000కి మామూలు పోస్టులు కూడా అమ్మేసేవాడు. మొన్న మేము అక్కడికి వెళ్తే వాళ్ళందరూ కలిపి ఏమన్నారంటే, బాబు మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం టెంపరీగా, మమ్మల్ని పెర్మనెంట్ చేయడం మానేసేసి ఎవరినో తీసుకొచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళు పెర్మనెంట్ చేశాడు ఈ త్రాష్టుడు ప్రవీణ్ చౌదరి అని చెప్పారు. ప్రవీణ్ చౌదరిని ముద్దెట్టుకోవాలా? ప్రవీణ్ చౌదరికి నేను చెప్పాను, ఏమయ్యా నువ్వు చేసే పనులు ఏంటి అని చెప్పి, అది ఎవరింటి అయితే ఉన్నాడో కింద ఉన్న ఎవరింటి దగ్గర అయితే ఉంటున్నాడో ఇంటి పైన ఉన్న ఆ వ్యక్తి నాకు చెప్పాడు, ఏమంటే ఒకరోజు 1 కోటి రూపాయలు వస్తే ఆ 1 కోటి రూపాయల్లోనూ భరత్ వాటా 30 లక్షలండి అని అది పట్టుకెళ్ళినప్పుడు ముందు కారులో పంపారు, తర్వాత మధ్యదావులో కారు మారింది, ఇదంతా సినిమా స్టంట్, తర్వాత ఒక కారులో పట్టుకెళ్ళి ఇచ్చారు అని చెప్పాడు. ఒక రోజు నేను ప్రవీణ్ చౌదరిని, ఏమయ్యా నువ్వు ఏంటి పనులు, ఇవి ఈ విధంగా చేస్తావా? నేను ఎక్కడైతే నాకు హృదయం ద్రవించిపోయిందంటే, నేను పార్టీ తెలుగుదేశం పార్టీ యూనియన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ 2 ఆడపిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే, అంకుల్ మా దగ్గర 5 లక్షలు తీసుకొని మా నాన్నకి ఉద్యోగం పెర్మనెంట్ చేస్తాను, ఇప్పుడు చేయలేదండి, 5 లక్షలు తీసుకున్నాడు. రోజున మా నాన్నని మేము ఇంట్లో ఏమి తింటున్నామో పట్టించుకోకుండా మా నాన్నగారు, ఓయ్ నాకు కేజీ మాంసం పట్టురా, కేజీ చికెన్ పట్టుకురా అంటే పట్టుకెళ్ళాలండి. ఆయన గారి 2వ ఇంటి దగ్గర 2వ ఇల్లు ఉంది, ఆ ఇంటి దగ్గర కాపలా కాయాలంటే తెల్లవారులను. ఇదండి మా బతుకులు, బాబోయ్ మమ్మల్ని కాపాడండి అని 2 కాళ్ళ మీద పట్టారు 2 ఆడపిల్లలు. నేను అప్పుడు కోపం వచ్చి జయకృష్ణ తిట్టాను, ఏంటి నువ్వు ఈ పని అంటే, ఎట్టాగా అక్కడ కరీం పేపర్ మిల్లుని ఇస్తానంటే ఈవేళకి ఇవ్వలే, ఏంటి దుర్మార్గం పనులు. మొన్న అక్కడ మేము అడిగాము, నీకు ఎంత తీసుకున్నాడు దగ్గరంటే 5 లక్షలు అండి అని చెప్పాడు, పబ్లిక్గా చెప్పాడు. ఇంకా అంతకన్నా ఏంటి, అతను పిలిచి అడిగితే అతను ఏమన్నాడంటే, సార్ నేను తప్పు చేశాను, నేను మారిపోవడం తప్పు చేసి వేళ క్షమించమని అడుగుతున్నాను అన్నాడు. చూడండి కావాలి దాన్ని తర్వాత దీన్ని ఎడిట్ చేశారు పాపం. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఈవేళ మీరు ఎస్ అంటే 300 మందితోటి నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతాను అన్నాడు. మా తెలుగుదేశం పార్టీకి ఒక క్రమశిక్షణ, ఒక సిద్ధాంతం ఉందని ఆయన, నువ్వు ఏదైనా మాట్లాడాలని అనుకుంటే అది మేము మా పార్టీలో సంప్రదింపులు లేకపోతే ఏకత్వంగా తీసుకోవడం అన్నది జరగదు. నువ్వు నీకు స్నేహితుడు దీపు అంటున్నావు కదా, దీపుతో చెప్పుగానే నా దగ్గరికి రాకుంటే మా హోటల్కి వచ్చాడు పెద్ద మనిషి, ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఈ భరత్తో నా గురించి. మా హోటల్కి వచ్చాడు స్వయంగా, నా హోటల్కి వచ్చి కూర్చున్నాడు. నేను వెళ్ళేటప్పటికి, నేను ఈవినింగ్ మా జగదీశ్వరికి వెళ్తాను, అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇలాగొచ్చేవేంటి అన్నాను. సార్ నన్ను క్షమించండి సార్, నేను ఆ రోజున అలా చేయవలసి వచ్చి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను, ఈవేళ మీ దగ్గరికి వచ్చేస్తాను, నన్ను క్షమించి ఇడిచిపెట్టండి అంటే. మరి ఆ పరంపర డబ్బులన్నీ ఏం చేసామంటే, నేను జయకృష్ణ తర్వాత ఆ డైరెక్టర్ ముగ్గురు పనిచేసుకున్నాం భరత్తో కలిపి అని చెప్పాడు స్వయంగా నాకు. ఇంకా నువ్వేంటి ఏదో దాన్ని ఎడిట్ చేసేసి ఏదో చెప్పేస్తున్నావు కబుర్లు. నా హోటల్కి రావాల్సిన అవసరం ఏంటి? ప్రవీణ్ చౌదరి నేను ఆడి ఇంటికి వెళ్ళలేదే, నా ఇంటికి వచ్చాడు, నా హోటల్కి వచ్చాడు. నా హోటల్కి వస్తే ఇంక రాకు వెళ్ళిపో అని చెప్పాను. మాకు నీతి ఉంది, ఒక నిజాయితీ ఉంది, ఓ సిద్ధాంతం ఉంది. నీకు నీతి ఎక్కడిది, నిజాయితీ ఎక్కడిది, క్యారెక్టర్ ఎక్కడిది? మెయిన్గా రాజమండ్రి అంతా కూడా కోడైపోతుంది ఈ క్యారెక్టర్ గురించి నాయన తెలుసుకో. అందు గురించి నేను ఒక నీతి సిద్ధాంతం ఉన్నవాళ్ళు కదా, పార్టీ పరంగా మేము పనిచేస్తున్నాం. ఆ విధంగానే ఇప్పుడు అంటే వైఎస్ఆర్ పార్టీ మేము అక్కడ ఇన్నాళ్ళు కష్టపడిన వాళ్ళు పర్మిషన్ లేకుండా ఏమీ చెయ్యి. నేను ఆ విధంగా అతనికి చెప్పి, నువ్వు ఆ రోజున వైఎస్ఆర్కి వెళ్ళినప్పుడు
నా మీద అవ్వాకులు సవ్వాకులు, నా కొడుకు మీద అవ్వాకులు సవ్వాకులు పలికావు. ఆడు ఏం పీకుతాడని భర్తను నువ్వు అలా మాట్లాడేమో అనంటే, మరి 250 రోజులు ఆడినటువంటి సినిమా హీరో భరత్ గారు ఆయన చేసిన సినిమా 250 రోజులు ఆడింది పాపం. ఆయన మంచి ఎడిట్ చేయగలడు. భరత్ ఏం పీకుతాడంటే భరత్ ప్లేస్లో తీసుకొచ్చి బుచ్చిని పెట్టాడు. బుచ్చిని పెట్టి బుచ్చి ఏం పీకుతాడు? బుచ్చికి సంబంధం ఏంటిది? పేపర్ మిల్ సిటీలో ఉంది, మేము చూసుకుంటాం. పార్టీ పరంగా అయితే ఆయన అదే సారీ అందులో చాలా మంది ఉన్నారు, అది పర్వాలేదు ఆ నియోజకవర్గంలో. ఇక్కడ ఈ జనరిక్ మెడికల్ షాప్ గురించి చెప్తున్నా, అది మాకు తెలియదు. అక్కడ ఈ పాత ఉన్న వాళ్ళకి పీరియడ్ అయిపోయి అప్పుడే జూన్లో అయిపోయిందట. అయిపోతే మన ఇది సోదరులారా మీరు ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. అయిపోతే ఇలా అయిపోయింది, ఖాళీ అయిపోయింది, దీన్ని ఏం చెయ్యాలి అన్నది మాకు ఆర్డర్ ఇవ్వండి కలెక్టర్ గారికి లెటర్ రాసింది. ఇవన్నీ కూడా లెటర్ రాస్తే ఆవిడ అని ఆవిడకి సబ్జెక్ట్ టు ది కండిషన్ ఇది రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ఇవ్వాలని యాక్ట్ వచ్చిందండి అన్నారు. అని అంటే ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ఎవరు లేరు కాబట్టి దిస్ షుడ్ బి అలాటెడ్ టు అర్బన్ మహిళా సంఘాలు విత్ ది పర్మిషన్ ఆఫ్ మెప్మా ఎండి అని క్లియర్గా రాసింది ఆవిడ. మరి వీళ్ళేమో రూరల్ వాళ్ళు, అప్పుడే పీరియడ్ అయిపోయింది, మాకు ఇంకా ఉందని ఏదో ఎప్పుడో ఫేక్ కాగితాలు చూపిస్తున్నారు. నేను డిఆర్డిఏ పీడి మూర్తిని అడిగాను, ఇంకా ఉందా అంటే, సార్ ఇదేంటో నాకు తెలియదండి, వీళ్ళు ఎవరి దగ్గర తెచ్చుకున్నారో తెలియదు, వీళ్ళ కలెక్టర్ పర్మిషన్ లేదు, నేను యాక్సెప్ట్ చేయట్లేదని ఒక లెటర్ ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? దానికి తర్వాత 5 ఏళ్ళు వీళ్ళు ఎవరిని బతకనిచ్చేవాళ్ళు కాదు వైఎస్ఆర్ వాళ్ళు. ఈ అమ్మాయి తెలుగుదేశం అయ్యుండి ఎందుకు చేసింది అంటే మిలాఖత్ అయ్యింది. ఇక్కడ అప్పుడు మా దగ్గర నుంచి పెట్టిన వాళ్ళు అచ్చం దశాబ్దాల కాలంగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే వీళ్ళు అప్లికేషన్ పెట్టారు. పెడితే ఎంక్వైరీ చేసి అన్నీ చేసి అప్పుడు ఆవిడ ఎలాట్ చేసింది, కలెక్టర్ ఒక లెటర్ ఇచ్చింది. లెటర్ ఇస్తే ఆ లెటర్ని ఇంప్లిమెంట్ చేసి ఆవిడ 4 నోటీసులు ఇచ్చింది అలాగే, మీరు ఖాళీ చేయండి కానీ అప్పుడు చేయట్లేదని మాకు చెప్పారు. చెప్తే నేను చెప్పాను రూల్ ప్రకారంగా వెళ్ళండి అని కలెక్టర్ కూడా చెప్తే, అప్పారావు గారు అది అర్బన్ వాళ్ళకి ఇవ్వాలి, రూరల్ వాళ్ళకి సంబంధం లేదు, కొత్త యాక్ట్ వచ్చింది అని క్లియర్గా చెప్పింది. చెప్పినప్పుడు ఇంకా ఏదో మాట్లాడతారంటే బుచ్చి చౌదరి గారు ఏమి ఇందులో కలగ చేసుకున్నాడని నాకు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తెలుసు ఇది రూరల్లో అర్బన్ ఏంటో అనేది. నేను ఆయన ఏమో అనట్లేదు, ఈడే సృష్టిస్తాడు ఏదో ఒకటి. అతని గురించి మేము పట్టించుకోకలేదు. అతని రాజకీయ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆ పేజీ సింపేయవలసిందే. అది ఒక వాళ్ళ నాయకుడే చెప్పాడు, నువ్వు ఎంపీటీసీ కూడా ఓవరా బాబు జీవితంలో అన్నాడు. అదే జరుగుద్ది. అందు గురించి మా మీద ఇంకా అతను ఈ మధ్య తెరమరుగు అయిపోయాడు సోదరులారా. అయిపోతే ఏదో విధంగా ఎవరో ఒకరిని ఎవడో పెద్ద నాయకుల్ని కామెంట్ చేస్తే వెలుగులోకి వస్తాము అని అనుకుంటున్నాడు. అది నువ్వు వెలుగులోకి రాలేదు, ఇంకా అగాధంలో పడిపోయావు. ఇప్పుడు ప్రవీణ్ చౌదరిని ఏమంటాడో చెప్పమానండి. నా హోటల్కి వచ్చింది కరెక్ట్ కాదంటాడా, నాతో మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదంటాడా, ఇతని తత్వం గురించి నాకు చెప్పాడు అది కరెక్ట్ కాదంటాడా. అప్పుడు నేను అన్నాను, నువ్వు ఏం చూసుకొని నువ్వు అంతలా విరవీగావు మా మీద కామెంట్ చేసావంటే తప్పు చేశానండి అన్నాడు. అది కూడా ఉంది మెసేజ్లో, అది ఫీడ్ చేసాం మేము. అది పెడతాం, అది ఆల్రెడీ పెట్టినట్టున్నారు మా వాళ్ళు. దాన్ని పెట్టి వాళ్ళందరినీ పేకండి పీకితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవడెత్తాడు? మొన్న వీళ్ళు వర్కర్స్ అందరూ కూడా ఆ పరంపర వాళ్ళు అందరూ ఎవరండి వాళ్ళు పేకండి. ఆ పరంపర వాళ్ళు అంటే అందులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళే రిటైర్మెంట్ వచ్చేటప్పుడు ముందు రిటైర్ అయిపోతే ఆ డబ్బు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కలిపి దానికి కొంత ఎక్కువేసి వాళ్ళ కుటుంబంలో వాడికి ఇచ్చేసాడు. అలా వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా తప్పించేసి కొంతమంది బయట వాళ్ళకి ఇచ్చాడు. అలాగే ఉద్యోగాలు కూడా అంతే, అక్కడ టెంపరీగా చేస్తున్న వాళ్ళు ఎగ్గొట్టేసి
ఎవరినో తీసుకొచ్చి ఇచ్చారు. అది నీకు తెలియదా? అది నీ పర్మిషన్ తోటే జరిగింది. నీకును ఆ జైన్ గారికి మా ఇంటి జిగిరి దోస్తులు మీరు ఇద్దరు. ఇప్పుడు జైన్ గారు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఎందుకు? అన్ని పార్టీలు కొమ్మకై ఈ పోస్టులు పనిచేస్తున్నాయి, అంతా కూడా రాజకీయ రాజకీయాలు. ఇప్పుడు అందులో ఏవిగా కొమ్మక్కైనా కానీ మన సిపిఎం అరుణ్ కానీ మా టీఎన్టీఎస్ది కానీ కొమ్మక్క అవ్వలేదు. వీళ్ళు తోసిపాడేసేవాడు ఈ ప్రవీణ్. లేదు లేదు, అది పొరపాటు. అలాగా అతను ఏంటంటే లేదా ఇప్పుడు యూనియన్లు అన్నీ కూడా సంతకాలు పెట్టినాయి, ఎక్సెప్ట్ సిపిఎం అరుణ్, ఆ తర్వాత వైఎస్ఆర్ది రాజేష్ అతని ద్వారా ఉన్న యూనియన్. మన అరుణ్ వచ్చి నేను ఊళ్ళో లేనప్పగారిని సంతకం పెట్టేస్తాను అన్నాడు. ఈ వైఎస్ఆర్ ఎలాగా పెట్టని కూడా భరత్ అన్ని యూనియన్లు సంతకాలు పెట్టినాయి. అందు గురించి అందులో తేడా లేదు. మమ్మల్ని చంద్రబాబుని లోకేష్నే పోటీ చేయమని అడిగేవే. గత ఎలక్షన్లో నువ్వు 88,000 ఫ్యామిలీ ఇక్కడ దబ్బమని మా బాబా నేను కొట్టలేకపోయావు. ఇప్పుడు 73,000 మెజార్టీ. నువ్వు పెద్ద ప్రగల్భాలు పలికి మీకు ఎవరు చెప్తున్నాను సోదరులారా, అతను పొగరు మొత్తం ఎంత అంటే, నేను కౌంటింగ్లో నెంబర్ 1 టేబుల్ మీద కూర్చొని అలవాటు ఉంది నాకు. ఆ టేబుల్ మీద కూర్చుంటే నా తిన్నంగా వచ్చి కాలు మీద కాలేసి ఇలా మేసం దూతున్నాడు. ఇలాగా నా సంగతి చూసుకొని నేను గెలుస్తున్నానని కాలు మీద కాలేసి ఇలా మేసం ఇలా దూతూ అన్నాడు నన్ను ఇలాగట. మరి ఇప్పుడు ఏమి ఎలాగంటాడు తలకాయ ఇలాగా అంటుంటే పైనుంచి దినేష్ కుమార్ నన్ను ఇలాగని మీరు కంగారు పడకండి అప్పారారు అన్నట్టు ఉండు భరత్తో, మమ్మల్ని విమర్శించుకో, మా జోలికి రాకు. మేము ఎన్నేళ్ళుగా నేను 35 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నా. యేసువైరెడ్డి గారు బుచ్చి చౌదరి తలపడ్డారు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదురు పడితే బుచ్చియ్య అంటే రెడ్డి గారు అంటే మాట్లాడుకుంటేవారు. మేము మన ఎవరో రౌతుతో తలపడ్డాం. మళ్ళీ ఇప్పుడు హాయిగా మాట్లాడుకుంటాం. సోదరా అంటే సోదరా అంటాము. అది రాజకీయం ఎలక్షన్ల వరకే. తర్వాత మనం స్నేహపాత్రంగా ఉండాలి. నువ్వేంటి ఇప్పుడు కూడా ఏదో ఓడపోయో పీకుదామని మాట్లాడుతూ ఉంటావు. అది నీ వల్ల కాదు. నేను చెప్తున్నాను, మేము ఆదిరెడ్డి ఫ్యామిలీ మీద నువ్వు కాలు దువ్వి మేసం దువ్వితే ఖబర్దార్ చెప్తున్నాను. ఇక బావ మీరు మాట్లాడారు. ఇదిగో ఈడు ఆదిరెడ్డి అప్పారావట. మా ఇంటి దగ్గర వీధిలో నుంచి ఆదిరెడ్డి అప్పారావట. వీడికి వియ్యంకుడు ఎర్రనాయుడట. ఎవడో ఎర్రనాయుడు వీడు బతికెట్టుకొని ఎర్రనాయుడు గారి స్థాయికి రాగలడా? ఎవడో ఎర్రనాయుడు అంటాడు. కూతురు భవానీ అంట. ఎక్కడ కనపడలేదు 5 ఏళ్ళునో, ఏమైపోయిందో మరి అన్నాడు. అతను తాగత కదా, మాటలు కాదు. అలాగే ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ఎక్కడ పెట్టాడు? మా వీధి తిన్నంగా పెట్టాడు. అది కరెక్ట్ కాదని కమిషనర్ చెప్పినా సరే వెనకంట విఎల్పురం జంక్షన్లో పెట్టుకోమండి అని అంటే మా ఇంటి తిన్నంగా పెట్టి అవాకులు సవాకులు పేలాడు. వీడు ప్రజల సొమ్ము దొబ్బేస్తున్నాడు అని చెప్పాడు. ఈ వెనకాల ఉన్న ఒక పనికిమాలోడు ఎవరో పాలిక సీన్ తిలక రోడ్లో బాబా గుళ్ళో డబ్బులన్నీ దొబ్బేస్తున్నాడట. నేను తిలక రోడ్ల గుళ్ళో బాబా డబ్బులన్నీ దొబ్బెత్తే ఆ తిలక రోడ్లు గుడి అంత అలాగ వైభవంగా ఎలా ఉంటుంది? ఆ బాబా గుడికి సర్వీస్ చేయడానికి నేను వచ్చేటప్పటికి నా బ్రతుకు చాతక్కు. ఈవేళ 5 కార్లు ఉన్నాయి నా దగ్గర. ఒక్కోటి 70 లక్షలు 80 లక్షలు 2 కోట్లు. ఏ బాబా దయ కదా, తప్పు పనులు చేస్తే బాబా పనిష్మెంట్ ఇస్తాడు. అలాగే ఈ భరత్ గారు ఏం చేశారంటే బాబా గుడి మీదకి, అలాగే తిలక్ రోడ్డు జంక్షన్లో ఉన్న విఘ్నేశ్వరుడు గుడి మీదకి ఎండోమెంట్స్ వాడిని ఎంక్వైరీకి పంపించేసేసి ఆక్యుపై చేసుకోండి అన్నాడు మహానుభావుడు. ఆయనకి ఏంటో తెలియదు. బాబా గుడికి మీదకి ఎండోమెంట్స్ రాకూడదనే విషయం కూడా ఈ వ్యక్తికి తెలియదు. చెప్తే అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఏంటి ఇది అని అంటే, సారీ సార్ క్షమించండి, పనులు కక్షాదించారు. వ్యాపార సంస్థల మీద పడతావు,
దానికి అడ్డు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎదవలు. ఇంకా పేపర్ మిల్లో విషయాన్ని మా ఆల్రెడీ వాసు గారు అఫీషియల్ పేజ్ లో పెట్టారు, ఏమని రికార్డింగ్ ఒకటి, నన్ను హెరాస్ చేస్తున్నాడు, 45 లక్షలు ఇచ్చేసాను, ఇంకో 5 లక్షలకి హెరాస్ చేస్తున్నాడని మీ ప్రవీణ్ చౌదరియే డైరెక్ట్ గా అప్పారావు గారికి మాట్లాడారు. దానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు ఏదో రికార్డింగ్ పెట్టావు కదా, అప్పారావు గారు మాట్లాడిన దాంట్లో రికార్డింగ్ లో ఏముంది? నువ్వు 16 లక్షలు ట్యాక్స్ కొట్టుతున్నారు, నువ్వు మా మీద ప్రెస్ మీట్ పెట్టావు, అందులో బెదిరింపు ఏముందో మాకేం అర్థం అవట్లేదు. నీ అనుచరుడు నీకు ఏ రికార్డింగ్ ఇచ్చాడో మేము డైరెక్ట్ గా ఇందులో పెట్టింది ఏం పెట్టాం? నువ్వు 50 లక్షలకి 5 లక్షలు అవ్వలేదని హెరాస్మెంట్ చేస్తున్నారని నువ్వు అతను స్వయంగా అతనే చెప్పాడు. దీనికి సమాధానం నువ్వు చెప్పాలి. గతంలో పేపర్ మిల్లో జక్కంపూడి రాజా గారు, శివరాం సుబ్రహ్మణ్యం గారు విధి విధానాలు బాగాలేదని పోరాడారు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈ భరత్ డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసమే, ఈ ప్రవీణ్ చౌదరి భరత్ డబ్బుల కోసం, డబ్బులు పోతాయని అతను అధికారులను అడ్డుపెట్టుకుని ఆ రోజు శివరాం సుబ్రహ్మణ్యం గారు అక్కడ ధర్నాలో కూర్చుంటే అతను ఆ రోజు 2 టౌన్లో అరెస్ట్ చేయించాడు, 3 టౌన్లో. అంటే అతని పార్టీ వాళ్ళని అతను అరెస్ట్ చేయించాడు. ఇవన్నీ నీకు గుర్తులేదు. ఒక ఎంప్లాయీ అందులో చనిపోతే ఫస్ట్ ఈ ప్రవీణ్ చౌదరి తెలిసింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతను ఒక స్లిప్ పెట్టుకున్నాడు చేతిలో, నేను డబ్బులు ఇచ్చాను, సంవత్సరం అయింది. ఇవన్నీ బోటక మాటలు కాదు, నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అన్ని తెలిసిన నిజాలు ఇవి. నాకు ప్రవీణ్ చౌదరికి ఎంత డబ్బు అని ఇచ్చాను, నాకు ఉద్యోగం అవ్వట్లేదు, ఇలా తిప్పుతున్నాడు, అందుకే చనిపోతున్నాను అని ఊరేసుకుని చనిపోయాడు. ఆ రోజు చనిపోయిన రోజు ఆ స్లిప్ ఈ ప్రవీణ్ చౌదరికి తెలిసి ఆ స్లిప్ దాచాడు. అప్పుడు గత ఎస్పీ ఇవన్నీ ఎంక్వైరీ చేయగా ప్రవీణ్ చౌదరిని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసిన తర్వాత పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టారు. ఇతను మార్గాన్ని భరత్ ఆ రోజు మిథున్ రెడ్డి గారు నా పరువు పోద్ది, నేను తిరగలేను, ప్రవీణ్ చౌదరి ఆవిడ అరెస్ట్ అయితే అని, నేను సిటీ కోఆర్డినేటర్ కూడా నేను పోటీ నేను ఉండను, మీరు అతనైతే అరెస్ట్ చేస్తా అని బెదిరించి అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇదన్నీ కరెక్ట్ కాదు, మీరు కనుక్కోండి. ఇన్ని అకృత్యాలు చేస్తూ ఆల్రెడీ కుటుంబాల్లో ఎప్పుడు బోలు జరుగుతూనే ఉంటాడు. ఇదే పని. అతను చాలా ఎడవా, అన్ని రికార్డింగ్లు చేస్తాడు, అన్ని చేస్తాడు, లేని కానీ చెయ్యండి అని తెలిసిన తర్వాత అప్పారావు గారికి పాపం రికార్డింగ్ లో రాదు. అతను పిఏ చెప్పింది, గమనం చాలా జాగ్రత్తగా ఉండమన్నా, ఏమన్నా ఉంటే ఆయన రికార్డింగ్ చెయ్యి, ఎందుకంటే ఆయన చాలా ఎడవని చెప్తే ఆ రోజు ఆ రికార్డింగ్ చేయడం మామూలు. అది ఇప్పుడు ఫోన్ చేసి పరిచేస్తున్నాం, ఏమనుకోకండి, ఒక ముక్కలోనే. ఎందుకంటే నేను చెప్పేది ఒక సీనియర్ వ్యాపారవేత్తగా ఏనాటి నుంచో మా అన్నగారి దగ్గర నుంచి చేసిన వ్యాపారాలు రాజమండ్రిలో స్థిరపడిన కుటుంబంగా, ఎవరైనా మంచి స్థానానికి రావాలి అంటే మనం మంచి స్థానానికి రావడానికి ఇంకో మంచి స్థానంలో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ బుర్ర చల్లవలసిన పని లేదు. మన ఇండివిజువాలిటీ, మన కెపాసిటీ నిరూపించగలిగితే ప్రజలే ఆమోదిస్తారు. ఒకళ్ళు మంచివాళ్ళని చెప్పడానికి ఇంకో మంచివాడిని చెడ్డవాడని చెప్పవసరం లేదు. ఆదిరెడ్డి వారి ప్రస్థానం, ఆదిరెడ్డి వారి జీవితం, వాళ్ళ జీవితం ఆయనే చెప్తారు. ఎప్పుడు నేను 300కి లెక్చరర్ గా పనిచేశాను, చేతకులో తిరిగాను, నన్ను కొంతమంది జోడు లేకుండా పరిగెట్టిస్తాను, నీ ఊరు పరిగెట్టిస్తాను అన్నారు. ఏడు సాయం చేశారు, ఏడు సాయం చేశారని. ఈ రాజిరెడ్డి గారి ప్రస్థానం రాజమండ్రిలో అందరికీ తెలుసు కాబట్టి ఇంత అభిమానంతో ఆయన ఎమ్మెల్సీ చేసినా, మేయర్ చేసినా, ఒక ఎమ్మెల్యే ఇది చేసినా కూడా ఆదరిస్తున్నారు ప్రజలు. దాన్ని నువ్వేం పాడు చేయడానికి కాదు, నువ్వు గొప్పగా ఎదగడానికి ప్రయత్నించుకో. 2 సార్లు బలపడ్డావు, 2 సార్లు ఓడిపోయావు వాళ్ళ కుటుంబం చేతిలో. ఇంకొకసారి ఎవరన్నా మహమ్మద్ అలీతో ఫైట్ చేస్తాను, లేకపోతే ఇంకొకటితో ఫైట్ చేస్తాను అయ్యాడు. 2 సార్లు నువ్వు డిఫీట్ అయ్యావు వాళ్ళ చేతిలో.
ఇప్పుడేమో డీలిమిటేషన్ లో 3 సీట్లు వస్తాయి, ఇంకో సీటుకు పోతాను నేనని మీరు చెప్పడం అన్ని కూడా మాకు తెలుసు. 3 సీట్లు అవుతాయి, ఇంకో సీటుకు పోతాం, వాళ్ళతో మన వల్ల ఏవి మనం వాళ్ళని ఏం చేయలేము అనే పరిస్థితుల్లో కూడా మీరు ఆలోచించుకోవడం కూడా తెలుసు మాకు. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మా అన్నయ్య గారు కాంగ్రెస్ లో ఏసీ రెడ్డి గారికి రైట్ హ్యాండ్, పరిపాలన అంతా ఆయన చూసేవారు. నెక్స్ట్ బుచ్చి చౌదరి గారు గెలిచారు, ఏ రోజు మా వ్యాపారం మీదకి రాలేదు. మేము అప్పటి నుంచి ఎప్పుడు వ్యాపారాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇదేంటిది, ఇదేం కల్చర్ ఇది? వ్యాపారాల మీద, ఆర్థిక పరిస్థితుల మీద, పొట్టల మీద కొట్టడం రాజకీయం కాదు. ఎందుకంటే మీరు ప్రజలకు ఏమన్నా చేస్తే ప్రజలే మిమ్మల్ని గమనిస్తారు, ప్రజలే ఓటేస్తారు. బైబిల్లో మాట ఉంటుంది, నీకు నువ్వు వెళ్ళి అదర్ సీట్లో కూర్చోనుకో, నీవు దానికి అనుగుణమైనచో వారే మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారని బైబిల్లో వాక్యం ఉంటుంది. అలాగే మనం దానికి ఎలిజిబుల్ అయితే ప్రజలే పెడతారు. మీరు ఎలిజిబుల్ కాదని 2 సార్లు రాజమండ్రి ప్రజలు నిరూపించారు. ఎంపీగా మిగతా ఓట్లతో గెలిచారు, రాజమండ్రిలో ఓడిపోయారు, మొన్న మళ్ళీ ఓడిపోయారు. మళ్ళీ ఇంకేదో మాకు ఉందని బురద జల్లితే నేను మిస్టర్ క్లీన్ అనుకుంటాను అన్న తప్పు. ఈ ఆలోచనలు మానేసి మీ ఎదుగుదలను మీరు చూసుకోండి. మీరు విన్నందుకు ధన్యవాదాలు. రాష్ట్ర రాయడం మీ ఇష్టం. జనరల్ గా మేము పార్టీలకు వర్క్ చేస్తాం, తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తాం, కానీ ప్రెస్ మీట్కి రావడం జరగదు. గడిచిన 2-3 ప్రెస్ మీట్ల నుంచి మన మాజీ ఎంపీ గారు మార్గాని భరతరామ్ గారు ప్రెస్ మీట్లు విని మాకు నవ్వుకుంటున్నాం. మేము మార్కెట్ అంతా నవ్వుకుంటున్నాం, మేము ఒకరమే కాదు. ఇతని స్థాయి ఏంటంటే రాజకీయంగా ఎవరో చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తారు. మనం ఒక మహా గాలిలో వెళ్ళిపోయాడు, ఎంపీ స్థాయిని వెళ్ళిపోయి గల్లీకి వచ్చాడు. మళ్ళీ ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చేసాడు. గల్లీకి వచ్చేసిన తర్వాత అతను మా సోదరుడు యనమూరు దీపు వార్డులో అతని స్వగృహం, ఆ వార్డులో నాకు యనమూరు దీపు గారు ఛాలెంజ్ చేస్తే దానికి స్పందన లేదు. ఆ వార్డు వదిలేండి, మిగిలిన 41 వార్డులు ఉన్నాయి. ఏ వార్డులో అయినా సరే మీరు పోటీ చేసి వార్డు మెంబర్ కింద నక్కండి, కార్పొరేటర్ కింద నక్కండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మెయిన్ రోడ్ లో అలీబాబా 60 జన దొంగలు చందాన్న వీళ్ళు వ్యాపారస్తుల్ని అడ్డగడ్డలుగా దోచుకుని భయభ్రాంతులు చేసి ఎవరిని బిల్డింగ్లు కట్టుకోనేకుండా సర్వనాశనం చేశారు. దాని పర్యవసమే 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. వర్తకులు జోలికి వస్తే ఏమొద్దు చవి చూపించారు వర్తకులు. ఇంకెతను వేషాలు వేస్తే ఎలా ఉంటుందంటే ఢిల్లీకి వెళ్తాడు ఎంపీగా ఉన్నప్పుడు, ముందర ఫ్లైట్లో 8 టికెట్లు బుక్ అయినాయి, వచ్చే ముందర ఫ్లైట్లో 8 టికెట్లు బుక్ అయినాయి, ఇతనితో పాటు 2 టికెట్లు బుక్ అయినాయి. లెక్క ఒకసారి స్క్రిప్ట్ తీసి చదవండి, ఒకసారి చూడండి. ఒకసారి 8 టికెట్లు ఎవరన్నా తీసుకెళ్ళి ఎంగి వాడు అక్కడ ఈ కళ్ళంటే మా నోటితో ఎవరో చెప్పించొద్దు. హాయిగా ఉన్నావు, ప్రశాంతంగా ఓడిపోయావు, ఇంట్లో కూర్చోకొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని జిమ్ అంటే జిమ్ చేసుకో. ఇంకా నీ రీల్స్ చూసే ఓపిక కూడా ప్రజలకు లేదు. రీల్స్ చూసే ఓపిక కూడా ప్రజలకు లేదు. లేదా ఇంకా టైం పాస్ కావాలంటే జేఎన్ రోడ్ లో కప్పు శాస రోడ్డు పెట్టారు సెంటర్ లో డెవలప్మెంట్ కి. ఆ కప్పు శాస దగ్గర 2 కుర్చీలు వేసుకుని కూర్చో, ఎవరన్నా సాయం వస్తే కూర్చొని మాట్లాడుకుని కాలక్షేపం చేయగలిగి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రాణాపనలు మాట్లాడకండి. ఆదిరెడ్డి వారి కుటుంబం గురించి రకరకాలుగా మాట్లాడుతున్నాను. అసలు నీ స్థాయి ఏంటి? నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోవడం ఏంటి, లోకేష్ బాబు గారితో పోల్చుకోవడం ఏంటి? అసలు నీ స్థాయి అంటే ఒకసారి నువ్వు చూసుకుని మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ.